బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం దగ్గర సాగర్ ఎడమ కాలువ తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక ఎడమ కాలువ తెగిపోవడంతో పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి. వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో పల్లెను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మాది రామచంద్రాపురం. ఈ కాలువని నమ్ముకొని మా ఊళ్ళో వరి పొలాలు చాలా వేశారు. ఇదే మాకు ప్రధాన ఆధారం. ఇది మొత్తం ఖరాబ్ అయింది. వాళ్ళేం పట్టించుకోలేదు. 3 రోజుల నుంచి వర్షాలు పట్టుకున్నా కూడా ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా. వర్షాలు పట్టించుకోలేదు. అప్పటికప్పుడు వస్తే అది కానిపోయింది. అప్పటికప్పుడు వస్తే ఏం చేయలేవారు. అధికారులు వచ్చి చూసుకు వెళ్తున్నారు తప్ప గండి పడేంత వరకు కూడా ఏం చేయలేదు. మా ప్రజలే ఏదో ఒక చేద్దాం కోరు కానీ ప్రజల వల్ల ఏమవుతుంది, ఏం పనిముట్లు ఏమి ఉండవు కదా వాళ్ళ దగ్గర. కానీ ఏం చేయలేకపోయారు. అది తెగిపోయిందండి. ఇటు నుంచి ఆ పాలేరు పోవాల్సిన నీళ్లు ఆ పాలేరు నుంచి కూడా ఇదంతున్నాయి. అవి రెండు ప్రెజర్ అయ్యి ఇక్కడ ఆగలేకపోయింది కట్ట. చాలా వరకు నష్టం అవుతుంది. ఇక్కడ కట్ట మీద చాలా వరకు మోటార్లు అవి ఇవన్నీ ఉన్న గండి చోట 10 గల మోటార్లు కొట్టుకుపోయినాయి. గండి దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి, అవి కొట్టకపోయినవి. కనపడేది మా రెండు పొలం అండి. అది 5 ఎకరాలు ఉంటుంది. అది మొత్తం ఆగమైంది. వాళ్ళు అప్పొచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏమన్నా ఆలోచించి అలాంటి వాటికి పరిష్కారం అందించాలని కోరుకుంటున్నాను. మా పక్కన వచ్చేసి ఖమ్మం డిస్టిక్ ఉండేది. అయితే ఈ 2 డిస్టిక్ల మధ్యలో ఉండడం వల్ల ఆ అధికారులు కానీ ఈ అధికారులు కానీ పట్టించుకోలేదు. వాళ్ళు చూస్తారులే అని వీళ్ళు చూస్తారులే అని వాళ్ళు వచ్చేసి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ పొయ్యి చెట్లు గుంటలు కావచ్చు మరమ్మతులు అనేది అసలు ఏమీ జరగలేదు గత 4-5 సంవత్సరాల నుండి కూడా. ఇలాంటిది ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మేము ఇంత పంట నష్టం అయిపోయినాం. దగ్గర 7 ఎకరాలు అంటే దగ్గర మాకనే కాదు మా ఊర్లో ఒక 100 కొద్ది రైతులు మొత్తం నష్టపోయారు. దగ్గర వాళ్ళ మోటార్లు కావచ్చు, స్టార్టర్లు, వాళ్ళ వేసిన విత్తనాలు, ఎరువులు అన్నీ దగ్గర ఒక 2-3 టైమ్స్ ఎరువులు స్ప్రే చేయడం కానీ చల్లడం కానీ జరిగింది. అలాంటి దానికి ఇప్పుడు మొత్తం వాళ్ళు నష్టపోయారు. మొత్తం మీరు ఏదైనా అంటే ఇప్పుడు ఓన్లీ మేము వేసేది వరి, ఆ వరి మొత్తం ఇప్పుడు వానాకాలం వచ్చేసి ఆ వరి మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీని గురించి ప్రభుత్వం ఆలోచించి మాకు ఏదైనా నష్టపరిహారం చేకూర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, సాగర ఎడమ కాలువ తెగిపోవడం, గ్రామాన్ని ఖాళీ చేయడం గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ సాగర్ ఎడమ కాలువ గనిబడిన ఘటనలో కొన్ని గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నడిగూడెం మండలం రామచంద్రపురం ప్రాంతం వద్ద సాగర్ ఎడమ కాలువ అనేది గండిపడడం జరిగింది. అయితే ఈ యొక్క గండిపడటానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. రామచంద్రపురం దగ్గర ఈ గండిపడటంతో దాదాపు 6-7 గ్రామాలకు సంబంధించేసి కూడా ఇక వరద నీరు అనేది ఆ గ్రామాల్లో ప్రవేశించడం జరిగింది. రామచంద్రపురంతో పాటు కరివిరాల, ఈశ్వరమాధారం, కోడిపుంజలగూడెం, వల్లాపురం, బంగల్పండ, నాయకంగూడెం తదితర ఈ మొత్తం కూడా అంటే దాదాపు 7 గ్రామాల్లోకి కూడా ఈ యొక్క వరద నీరు అనేది ప్రవేశించడంతో అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు కూడా ఈ యొక్క వరద నీరు కూడా కోరుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మోటార్లు కానీ, స్టార్టర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా వారు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా కాలువకు సంబంధించి ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదు. కాలువ నిండా కూడా చెట్లు మొలిచినవి, పూర్తిగా కంప చెట్లతో నిండిపోయి ఉన్నది. అలాంటిది ఈ సమయంలో వరద నీరు అనేది ఎక్కువగా వస్తూ ఉండడం వరకు ఈ కంప చెట్లు మొత్తం కాలువ కట్ట అనేది పూర్తిగా వీక్ కావడం వల్ల ఇక గండిపడిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది ఈ యొక్క కాలువలు మైనింగ్ అంటే దీనికి సంబంధించి మరమ్మతుల కోసం అని చెప్పి, లైనింగ్ పనుల కోసం అని చెప్పేసి కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే కాంట్రాక్టర్లు అనేవారు సరిగా పనిచేస్తున్నారా లేదా అనే విషయంపై కూడా శ్రద్ధ పెట్టలేదు. సో ఈ విధంగా కాలువ చేపట్టినటువంటి
ఆ మైనింగ్ లైనింగ్ పనులు అయిపోయింది, అదేవిధంగా మరమ్మతులు అయిపోయింది, పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల ఈ గండిపడిందని చెప్పేసి కూడా రైతులు మాత్రం చాలా వాపుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా గండిపడడం వల్ల కొన్ని వందల ఎకరాల భూమి నష్టపోయాము. ఎందుకంటే పంటలకు సంబంధించి ఇప్పటికే అనేక పెట్టుబడులు పెట్టడం జరిగింది, వారికి సంబంధించి మందులు ఎరువులు కూడా వాడటం జరిగింది. ఈ విధంగా ఒక్కసారిగా పంటలు కొట్టబోయేసారి ఇప్పుడు మాకు దిక్కేవారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా 7 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాత్రము ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.